నెక్స్ట్ డే ఐ వెంట్ టు ఇది నాగార్జున సాగర్. తర్వాత ఒక్కొక్కటి చూస్తాము. రేపు 5th రోజున ఈ యొక్క స్టడీ టూర్ అంటే టూరిజం స్టడీ టూర్ కింద ఆల్ మై అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, దీంతో పాటుగా మా జిల్లా ఎమ్మెల్యేలు కలిసి నల్లమలలో ప్రాజెక్టులు ఏం చేయగలుగుతాం, టూరిస్ట్ తప్పించగలుగుతాం. సో ఒక స్టడీ టూర్ కింద 5th మార్నింగ్ బయలుదేరుతాం. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, అవకాశం. సో మీరు అన్న ఇష్యూలో కూడా సో డెఫినెట్గా ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు మేము ఎంత చేయగలిగితే మా భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో 100% దీన్ని ప్రొటెక్ట్ చేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కట్టడాలని, పురాతన కళాఖండాలని వాటన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తూ కాపాడు చేస్తూ టూరిజాన్ని పెంపొందడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. కార్పొరేషన్ అంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్ సస్టైన్ కావాలి. ఏం జరుగుతా ఉంది అంటే 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా, ఆదాయం వచ్చే వనరు ఉన్నా కూడా ఇటు అవి జరగలేదు, ఇటు జరగలేదు. మీరు చెప్పిన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. అందుకనే ఇప్పుడు సమన్వయం చేస్తూ వీటిని స్ట్రెంథెన్ చేస్తూ ఆదాయం పెంచే కార్యం చేస్తూ ఈ సమస్యను కూడా కోర్టులు ఇచ్చిన ఏదైనా చట్ట ప్రకారంగా వాటన్నిటిని అమలు చేసే కార్యం చేస్తాం. ఎట్ ది ఎర్లియస్ట్ టు ది బెస్ట్ ఆఫ్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, టు బెస్ట్ ఆఫ్ మై క్యాపబిలిటీస్. టార్గెట్ ఏంటి? టార్గెట్ పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, రైట్? తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. అది గోల్ కదా. సో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా తీసుకుంటా జరగదు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పింది. ఇప్పుడు తారామతి బారాదారి అన్ని వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, స్థలం ఉంది, సర్జెస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్తా, అందులో మీకు 4 హాల్స్ ఉన్నాయి, 4 హాల్స్ ఉన్నాయి. ఈ 4 హాల్స్ లో ఒకటి మాత్రమే రిలీజ్ ఇస్తావు, మిగతా 3 కూడా ఇంచుమించుగా పడవనంటే ఉన్నాయి. అంటే రెవెన్యూ వచ్చే అవకాశం ఉన్నా అక్కడ స్టాఫ్ లేరంటే ఉన్నారు, స్టాఫ్ లేరంటే స్టాఫ్ ఉన్నారు. నేను దాన్ని రివ్యూ చేసిన. ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది అంటే రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్స్ విత్ ప్యాషన్, విజన్, ఒక తపన చెయ్యాలి, సాధించాలి. దాని ద్వారా ఊళ్ళో ఉన్న ఉద్యోగం బాగుపడాలా, రాష్ట్రానికి ఆదాయం రావాలి. అంటే ఆ నిర్ణయాలు తీసుకునే కారణంగా, అటువంటి సిస్టమ్ లేని కారణంగా, దాన్ని అమలు చేయని కారణంగా ఏదో చల్తీగా నామ్ గాడి అనే పద్ధతిలో జరిగింది. సో దాదాపు రిజల్ట్ రావు. ఎవరు చెప్పిన ఏది పరిష్కారం కావాలన్నా సో డెఫినెట్గా సెల్ఫ్ సస్టైనింగ్ కావాలి. ఎక్కడో దుబాయ్ చూసుకుంటే ఏమున్నాయి, ఎక్కడో ఇసుక తప్ప ఏమీ లేదు. మంచినీళ్ళు కూడా వాళ్ళు బయట దేశాలకు తెప్పించుకుంటారు పడవల షిప్ల ద్వారా. అన్ని ముందు జరుగుతుంది అంటే సో డెఫినెట్గా ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు కూడా సమాంతరం జరగాలి. 100 కోట్ల ప్రాపర్టీస్ ఉన్న, ఆదాయాన్ని సమకూర్చేటువంటి హోటల్స్ ఉన్నా అవి ఆ స్థాయిలో రావడం లేదు. వాటిని వచ్చే నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్. సో దాని ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ఆదాయం పెంచే కార్యనిస్తుంది. కొంత ప్రభుత్వం, కొంత అంటే ఒక స్టేజ్ వచ్చేవారు. ఆ స్టేజ్ దాటిన తర్వాత డిపార్ట్మెంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చే పద్ధతులు జరగాలి. పాలసీ డ్రాఫ్ట్ పాలసీ తయారు చేయడం జరిగింది. 3 మాసాల ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం. ఇంటరాక్షన్ అసలు అఫీషియల్ పిలిచే పరిస్థితి లేదు కదా. సో డ్రాఫ్ట్ పాలసీ తయారు అయిపోయినాం. ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దాన్ని ముందుకు తీసుకెళ్లే కావాల్సి దాన్ని డిసిషన్ తీసుకుంటాం. వాట్ ఈస్ పాలసీ? పాలసీ అంటే నథింగ్ బట్ డిసిషన్. పాలసీ అంటే నథింగ్ బట్ డిసిషన్ అని ఇష్యూ అయితే ఏ ఇష్యూకి ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏ డిసిషన్ దట్ బికమ్స్ ఏ పాలసీ. అందులో కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. దానికి కూడా గతంలో ఉన్నట్టుగా రూల్స్ ఏమిటో అవసరంగా రూల్స్ అమెండ్ చేయాలి. 30 సంవత్సరాలు లీజ్ ఇస్తే 15 సంవత్సరాలు రూపాయలు రావట్లేదు. వాడు ఎక్కడో వ్యాపారం చేస్తున్నాం, అది పెండింగ్ ఉంది.
దానికి కోర్టులు ఏదైనా నిర్ణయాలు డిసిషన్ పాస్ చేస్తే స్టక్ అయి ఉన్నాయి. సో వీటన్నిటిపైన డిసిషన్ తీసుకొని విల్ డూ అవర్ బెస్ట్. సార్ లాస్ట్ పాత సార్ ఏది కూడా లేదు. సో దానికి కూడా ఒక పేరు పెట్టి మన పురాతనమైనటువంటి యొక్క కళలు లేవు వాటికి ఆ గుడికి వచ్చే విధంగా ఆ దిశలో కూడా ఆలోచన చేసేటువంటి కళతో చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఐటీ హబ్ ఉన్నది హైదరాబాద్, అంటే అక్కడ కూడా మాల్స్ ఉన్నాయి. ఆ మాల్స్లో మా దగ్గర యాక్చువల్గా ఒక 2 పర్యాయాలు మా డిపార్ట్మెంట్ ద్వారా ఆ కల్చరల్ టీమ్స్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వాయిద్యం ఆటపాట చేస్తే ఆ మాల్లో ఉన్నటువంటి 10-20 వేల మంది గంట సేపు దాన్ని మొత్తం తిలకించింది. సుమారుగా 10 నుంచి 15 వేల మంది ఒక మాల్లో ఒక గంట సేపు ఆ కళాకారులు నృత్యం చేస్తే ఆటపాట పాడితే, అంటే ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం కింద. అంటే ఇటువంటి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, అది మాల్స్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, రకరకాల, అంటే దీని ద్వారా కూడా ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేసి అందరినీ కూడా ఒక టూరిజం వైపు ప్రజల్ని మళ్ళిస్తూ కనీసం ప్రతి వ్యక్తి లైక్ వెస్టర్న్ స్టైల్. ఇప్పుడు అమెరికాలో అయితే ప్రతి వారం 2 రోజులు సెలవు, 2 రోజులు టూర్ పోతారు. మనకు సంవత్సరం పాటు వాస్తవంగా నేను కూడా హైదరాబాద్లో ఇప్పటిదాకా చూడలేదు ఉన్నాయి. సో అంటే ఒక వారానికి ఒక రోజా, నెలకు ఒక రోజా కనీసం ప్రతి ఒక్కరు కూడా ఈ టూరిస్ట్గా వెళ్ళడం మూలన కనీసం కొంత ఫ్రెష్ అప్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది, ఆలోచన కూడా మారుతుంది, మారే అవకాశం ఉంటుంది. దేశం ఏంది, రాష్ట్రం ఏంది, దేశం ఏంది, ప్రపంచం ఏంది కింద ఎన్నో ఖర్చు పెడతా ఉంటారు వ్యసనాలులోనే. సో అదే ఈ ప్రకారం ఖర్చు పెడితే దీనిలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, అట్లాగే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే నిధి మనం ఉంది మా దగ్గర, నిధి గచ్చిబౌలి దగ్గర, అంటే సుమారుగా అది పెద్ద ల్యాండ్ బ్యాంక్. ఐ థింక్ 26 ఎకర్స్ ఐడియల్గా ఉంది. అంటే ఉన్నటువంటి దాంట్లో ఎక్కడో అది పెండింగ్ పెళ్లి వరకు ఇస్తుంది, 7 తరబడి ₹1 ఆదాయం లేదు. సో దాని ప్రమోషనల్ యాక్ట్ దాని కింద దాన్ని కూడా యాక్చువల్గా అందులో ఈ టూరిజం హోటల్స్లో ఈ యొక్క షెఫ్స్ వంట చేసేవాడు, దానికి కోచింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఒకప్పుడు దానిలో 800 మంది స్ట్రెంత్ ఉండేది, ఇప్పుడు అది 200 పడిపోయింది. సో దాన్ని రివైవ్ చేస్తూ మళ్ళీ పూర్వమే వచ్చే విధంగా దాన్ని పెంచేట్టు కార్యక్రమం చేసి ఈ యొక్క భవిష్యత్తులో రాబోయేటువంటి ఇండస్ట్రీకి ఎక్కడెక్కడ నుంచో వేరే రాష్ట్రం రావడం, మన రాష్ట్రం ఉన్న వాళ్ళని మనం దానికి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దేకాలు చేసి ఒక ఎంప్లాయ్మెంట్ పెంచడం కోసం కూడా తెచ్చేట్టు కార్యక్రమం చేస్తూ ఒక దాన్ని స్కిల్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ ఎకో టూరిజం కావచ్చు, మెడికల్ టూరిజం, టెంపుల్ టూరిజం, వీటన్నిటి ఎన్ని రకాల టూరిజం ఉంటే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళి చేసి దాన్ని యాక్టివిటీని పెంచే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇక్కడ అవసరం ఇక్కడ బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు చేస్తాం. అవసరం అక్కడ 3 స్టార్ హోటల్స్ కావచ్చు. ఎవరైనా వచ్చిందంటే ఇప్పుడు సౌత్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు బౌద్ధ మతస్థులు వాళ్ళు అంటే జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, రకరకాల కంట్రీస్ కలిగి ఇక్కడ రప్పించి ఏర్పాటు చేస్తాం. నాకు నాగార్జున సార్లో ఆ పొటెన్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి నుంచి టూరిస్టులు అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే అనంతగిరి హిల్స్లో ఒక వెల్నెస్ టూరిజం రిసార్ట్ను ఏర్పాటు చేస్తాము. ఇట్లా చాలా విషయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము. గత పేరు రాబోయేటువంటి 6 మాసాల్లో కొట్టొచ్చినట్టుగా మార్పు కనపడే కార్యక్రమం చేస్తాం. అట్లాగే కాళోజీ గారి బర్త్డే యానివర్సరీ 9th సెప్టెంబర్ దానికి పెద్ద ఎత్తున ఘనంగా చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే దాశరథి గారి సెంటనరీ సెలబ్రేషన్ 19 years దాటి వారి 100వ దినోత్సవం శత జయంతి. అలాగే పురావస్తు శాఖకు సంబంధించి కూడా
ఈ ప్రాచీనకు సంబంధించిన ఏవైతే మనకు వస్తువులు దొరుకుతా ఉన్నాయి వాటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా టూరిస్టులకు అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా అన్నింటినీ కలగలిపి టూరిజం డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేస్తూ తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రానికి ఆదాయాన్ని కల్పించేలా చేస్తూ రాష్ట్ర బడ్జెట్ పైన ఆధారపడకుండా రాష్ట్రానికే ఆదాయం ఈ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆదాయ వనరుగా ఏర్పడే పద్ధతిలో ఆలోచిస్తున్నాం. ఆ దిశగా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం.